హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ 10వ అధ్యాయం గణిత శాస్త్ర క్లబ్ నిర్మాణము మరియు నిర్వహణకు సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలని నేర్చుకుందాం. క్రింది వానిలో గణిత సంఘం యొక్క ప్రయోజనాలు ఏంటి అని అడిగారు. గణితం పట్ల ఆసక్తిని పెంచవచ్చు, విద్యార్థులలో సమిష్టి కృషి, నిర్వహణ సామర్థ్యము, పరస్పర సహకారము, సృజనాత్మకత పెంపొందుతాయి. పాఠశాలలో జరిగే గణిత సంబంధ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనేటట్లు చేస్తుంది. పైవన్నీయు కరెక్ట్ ఆన్సర్. పైవన్నీయు విద్యార్థుల సంఖ్య ఎంతకు మించినప్పుడు పాఠశాలలో 2 గణిత సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆన్సర్ 500. పాఠశాలలోని విద్యార్థులందరినీ ఏ సభ్యులుగా నిర్వచిస్తారు? సాధారణ సభ్యులు. గణిత సంఘం నిర్వహణకు, అదనపు నిధుల సమీకరణకు సానుకూలంగా స్పందించేవారు ప్రాథమిక సభ్యులు. పాఠశాలలో గణిత సంఘంలో గౌరవ సభ్యులుగా వీరిని చేర్చుకోవచ్చు. పాఠశాల పూర్వ విద్యార్థులు. పాఠశాల గణిత సంఘంలో పోషక సభ్యులుగా వీరిని చేర్చుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు. పాఠశాల గణిత సంఘం గౌరవ అధ్యక్షులు ఎవరు? ప్రధానోపాధ్యాయుడు పాఠశాల గణిత సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పాఠశాల గణిత సంఘానికి కార్యదర్శిగా ఉండేది ఎవరు? సీనియర్ గణిత ఉపాధ్యాయుడు పాఠశాల గణిత సంఘానికి కార్యదర్శిగా ఉంటాడు. ఉపాధ్యాయ సభ్యులు విద్యార్థి సభ్యులతో చర్చించి వార్షిక కార్యాచరణ పథకం తయారు చేయటం, దాని అమలుకు పర్యవేక్షించటం ఎవరి విధి అంటే ఉపాధ్యాయ కార్యదర్శి యొక్క విధి. క్రింది వానిలో ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులు. ప్రతి సంవత్సరం విద్యార్థుల నుండి ప్రాథమిక సభ్యుల ఎంపిక నమోదు, ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల నుండి కార్యవర్గం ఎంపిక, గౌరవ సభ్యులు పోషక సభ్యులను నమోదు చేయడం పైవన్నీ కూడా ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులు. పేపర్ కటింగులు, బొమ్మలు, ఫోటోలు, వివిధ రంగులలో రాసిన చార్టు ముక్కలను దీనిపై ప్రదర్శించవచ్చు. అంటే బులెటిన్ బోర్డు. గణిత సత్యాలను గురించి నేను ఆలోచించినంత గాఢంగాను, ఎడతెరిపి లేకుండాను ఇతరులు చేసినట్లయితే నేను చేసిన ఆవిష్కరణను వారు కూడా చేసి ఉండేవారు అని అభిప్రాయపడిన వారు గాస్. బులెటిన్ బోర్డుపై ప్రదర్శించిన అంశాలను భద్రపరిచేటువంటి పుస్తకము స్క్రాప్ బుక్. ఏపీఏఎంటీ ఎక్కడ కలదు? ఏపీఏఎంటీ అనేది హైదరాబాదులో కలదు. అసోసియేషన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ఏఐఎంఈడి ఎక్కడ కలదు? విజయవాడ. అసోసియేషన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ విజయవాడలో కలదు. రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ ఎక్కడ ఉంది? తూర్పుగోదావరి జిల్లా. గణిత సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి, ప్రదర్శించడానికి, తగిన అభినందనలు, ప్రోత్సాహం పొందడానికి ఒక సాధనం ఏంటి అంటే గణిత ప్రదర్శన. క్రింది వానిలో గణిత ప్రదర్శన లక్ష్యాలు ఏంటి? గణిత అభ్యాసనం ఒక ఆనందకరమైన సృజనాత్మకత వ్యాసంగంగా రూపొందించడం, విద్యార్థులను గణితం దిశగా రూపొందించడం, విద్యార్థులలో సమాజంలో గణితం పట్ల అనుకూల వైఖరులు కలిగేటట్లు చేయడం పైవన్నీయు కూడా గణిత ప్రదర్శన లక్ష్యాలే. గణిత సంబంధమైన చార్టులు, నమూనాలు, చలనచిత్రాలు, క్యాసెట్స్, మనోరంజకమైన గణిత వ్యాసక్తులతోనూ నిండిన ప్రత్యేక గణిత ప్రదర్శనలను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థకు సంబంధించిన గణిత సంఘం ప్రయత్నించాలి అని అభిప్రాయపడినటువంటి వారు జేఎన్ కపూర్.
క్రింది వానిలో గణిత ప్రదర్శన ఏర్పాటుకు కొన్ని సూచనలు. విద్యార్థులు నిర్ణయించుకున్న అంశాలను తగిన రీతిలో వర్గీకరించాలి. తప్పనిసరి అయినప్పుడే చార్టులు ఉపయోగించాలి. ప్రదర్శనకు రెండు రోజుల ముందుగానే మొత్తం ప్రదర్శనాంశాలను సేకరించుకోవాలి. కాబట్టి పైవన్నీ గణిత ప్రదర్శన ఏర్పాటుకు సూచనలే. విజ్ఞానంలో లాగా కళలో కూడా కారణత్వమే నిర్ణేత కావాలని అభిప్రాయపడిన వారు రెనే డెకార్టే. కింది వానిలో గణిత సంఘం యొక్క ఉద్దేశం ప్రయోజనం కానిది ఏది అంటే పాఠశాలలో జరిగే గణిత సంబంధిత కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనేటట్లు చేస్తుంది. తరగతిలో సాధించడానికి సాధ్యం కాని అంశాలను చూస్తుంది. స్వయం అధ్యయనానికి మార్గాలను చూపి అందుకు ఉపకరించే గణిత గ్రంథాలను అందుబాటులో ఉంచుతుంది. గణిత ఉపాధ్యాయులు ఎవరికి వారుగా కాక సమిష్టిగా ఆలోచించి మంచి ఫలితాలను సాధించడానికి వేదిక అవుతుంది. ఇందులో ప్రయోజనం కానిది ఏంటంటే తరగతిలో సాధించడానికి సాధ్యం కాని అంశాలను ఇస్తుంది అనేది ప్రయోజనం కాదు. ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధన అనే మాడ్యూలు దేని గురించి సూచనాప్రాయంగా తెలియజేస్తుంది? ఏ. గణిత బోధన ప్రస్తుత పరిస్థితి మెరుగుపరచవలసిన అవసరం. బి. గణిత ఉపాధ్యాయుల పాత్ర. సి. గణిత సంఘాల ప్రయోజనం. డి. పాఠశాలలో గణిత సంఘం. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 4 కూడా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్థాయిలో గణిత శాస్త్ర బోధన అనే మాడ్యూల్ గురించి సూచనాప్రాయంగా తెలియజేయాల్సినటువంటి విషయాలు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం, బోధన సామాగ్రి, పుస్తకాలను అనువాదం చేసి అందించినటువంటి సంస్థ ఎన్సిటిఈ. ఎన్సిటిఈ అంటే జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి. పాఠశాలలోని గణిత సంఘం ఉద్దేశం ప్రయోజనాలలో ఒకటి ఏంటి అని అడుగుతున్నారు. అభ్యసనలో వెనుకబడిన వారు, మంద అభ్యాసకులు అట్టి స్థితిలో ఉండడానికి గల కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడానికి లోప విధాన ప్రక్రియలకు వీలు కల్పించడం, వ్యాసక్తులు చేపట్టడానికి, తద్వారా గణిత అధ్యయనం వృద్ధి చేయడానికి, ఉద్దీపించడానికి గణిత క్లబ్ ఒక భూమికగా ఉపయోగపడుతుంది. గణిత సంబంధ సమావేశాలు, ప్రసంగాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు తమ గణిత జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. పైవన్నీ కూడా గణిత సంఘ ఉద్దేశం ప్రయోజనాలే. గణిత సంఘం ఏర్పాటులో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటే వారిని 2 విభాగాలుగా ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేపట్టవచ్చును. ఆప్షన్ 1 500 కంటే తక్కువ, ఆప్షన్ 2 500 లేదా అంతకు మించి, ఆప్షన్ 3 300 లేదా అంతకు మించి, ఆప్షన్ 4 600 లేదా అంతకు మించి. కరెక్ట్ ఆన్సర్ 500 లేదా అంతకు మించి గణిత సంఘం ఏర్పాటులో విద్యార్థుల సంఖ్య ఉంటే వారిని 2 విభాగాలుగా ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేపట్టవచ్చు. క్రింది వారిలో వేదిక్ మ్యాథమెటిక్స్కు సంబంధించిన వారు ఎవరు? వేదిక్ మ్యాథమెటిక్స్కు సంబంధించిన వారు శ్రీ భారతీ కృష్ణ తీర్థ. కాప్రేకర్ ఏ గణిత శాస్త్రవేత్త? అద్భుత గణకులు, వేదిక్ మ్యాథమెటిక్స్ సంబంధించిన గణిత శాస్త్రవేత్త, సంఖ్యలు నమూనాలకు సంబంధించిన గణిత శాస్త్రవేత్త, మహిళా గణిత శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ సంఖ్యలు నమూనాలకు సంబంధించిన గణిత శాస్త్రవేత్త. పాఠశాల గణితం ఎక్కువగా ఏ సాధారణ ఉపకరణంతో నిర్వహించడం జరుగుతుంది? ఏ నల్లబల్ల, బి కాగితము, సి శుద్ధముఖ, డి కాగితం కలం. కరెక్ట్ ఆన్సర్ అన్నీ కూడా నల్లబల్ల, కాగితం, శుద్ధముక్క, కలం అన్నీ కూడా ఉపకరణాలే.
పాఠశాల గణిత సంఘానికి ఎవరిని ప్రాథమిక సభ్యులుగా ఎంపిక చేస్తారు? సభ్యత్వ రుసుముతో నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులందరూ గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ కలిగినటువంటి, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత కలిగినటువంటి, సభ్యత్వ రుసుము చెల్లించినటువంటి, గణిత సంఘం నిర్వహణకు, అదనపు నిధుల సమీకరణకు తోడ్పాటు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించే వారందరూ కూడా గణిత సంఘానికి సభ్యులుగా ఎంపిక చేయబడతారు. అయితే సభ్యత్వ రుసుముతో నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులందరూ అనేది కరెక్ట్ కాదు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఆసక్తి గల పెద్దలు, గణిత శాస్త్ర బోధకులు, ఆర్థికంగా బాగా ఉన్నవారు కూడా ప్రాథమిక సభ్యులు కారు. కేవలము గణితం పట్ల ఆసక్తి ఉన్న, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత ఉన్న, సభ్యత్వ రుసుము చెల్లించిన, గణిత సంఘ నిర్వహణకు, అదనపు నిధుల సమీకరణకు తోడ్పాటు కృషి చేసినటువంటి వారే గణిత సంఘానికి ప్రాథమిక సభ్యులుగా ఉంటారు. పూర్వ విద్యార్థులు కూడా ఉండటానికి లేదు, మంచి ఉద్యోగంలో ఉన్నవారు ఉండటానికి లేదు, ఆర్థికంగా సమాజపరంగా ఉన్న స్థితిలో ఉండి పాఠశాలతో సాన్నిహిత్యం, గణితం పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్నవారు కూడా ఉండరు. గణితం పట్ల ఆసక్తి, ప్రతిభ, కార్యక్రమాల నిర్వహణకు ఉత్సుకత, సభ్యత్వ రుసుము చెల్లింపు, గణిత సంఘం నిర్వహణకు, అదనపు నిధుల సమీకరణకు తోడ్పాటు వంటి అంశాలకు సానుకూలంగా స్పందించేవారే పాఠశాల గణిత సంఘానికి ప్రాథమిక సభ్యులుగా ఉంటారు. సభ్యత్వ రుసుముతో నిమిత్తం లేకుండా పాఠశాల విద్యార్థులు అందరినీ ఏ రకమైన సభ్యులుగా నిర్వచిస్తాము? సాధారణ సభ్యులు. గణిత సంఘ కార్యవర్గ ఉపాధ్యాయ విభాగానికి కార్యదర్శిగా ఎవరు ఉంటారు అంటే ఔత్సాహిక గణిత ఉపాధ్యాయుడు. పాఠశాల గణిత సంఘం విజయం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఉపాధ్యాయ కార్యదర్శి దక్షత, ఉపాధ్యాయ అధ్యక్షుని దక్షత, విద్యార్థి కార్యవర్గం ఉత్సాహం, చొరవ, సామర్థ్యం. దీని కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయ కార్యదర్శి దక్షత, విద్యార్థి కార్యవర్గం ఉత్సాహం, చొరవ, సామర్థ్యం. అంటే 1 మరియు 3 అనేవి రైట్ అన్నమాట. ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులలో ఒకటి కానిది ఏది అంటున్నారు? ఉపాధ్యాయ కార్యదర్శి పనుల్లో ఒకటి కానిది ఏది అంటున్నారు? ప్రతి సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రాథమిక సభ్యుల ఎంపిక నమోదు, ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల నుంచి సభ్యత్వ రుసుము వసూలు చేయడం, గణిత సంఘంలోని వివిధ శాఖలు సమర్థవంతంగా పనిచేసేటట్లు నిర్వహించటం, అలాగే ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సభ్యులతో చర్చించి వార్షిక కార్యాచరణ పథకం తయారు చేయటం, దాని అమలుకు పర్యవేక్షించటం. ఇందులో ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనుల్లో ఒకటి కానిది ఏంటంటే ఉపాధ్యాయుల నుండి విద్యార్థుల నుంచి సభ్యత్వ రుసుము వసూలు చేయటం. గణిత సంఘ ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనుల్లో ఒకటి ఏది అని అడుగుతున్నారు? గౌరవ సభ్యులు, పోషక సభ్యులను నమోదు చేయటం, వారితో సాన్నిహిత్యం కలిగి ఉండటం, ఉపాధ్యాయ సమావేశాలు, పునశ్చరణ తరగతులు, గణిత ఉత్సవాలు, విద్యార్థులచే సభలు, సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించటం. గణిత సంఘం కార్యక్రమాల నమోదు, సమాచార నిర్వహణ, జమా ఖర్చుల నమోదు పైవన్నీ కూడా గణిత సంఘ ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులే. కింది వానిలో గణిత సంఘం కార్యకలాపాల్లో ఒకటి ఏది అని అడుగుతున్నారు? ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే ఏ సమావేశాలు, బి బులెటిన్ బోర్డ్, సి పోటీ పరీక్షలు, డి గణిత క్విజ్, ఈ ఇతర సంబంధిత వ్యాసంగాలు. కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ సమావేశాలు, బులెటిన్ బోర్డ్, పోటీ పరీక్షలు, గణిత క్విజ్, ఇతర సంబంధిత వ్యాసంగాలు. ఇవన్నీ కూడా గణిత సంఘ కార్యకలాపాలే. ఏ సమావేశాల్లో గణిత బోధనలో ప్రావీణ్యులైనటువంటి ఉపాధ్యాయులు, ఉపన్యాసకులను ఆహ్వానించి వారి ద్వారా పాఠ్యాంశాలకు సంబంధించిన మెలకువలు, అదనపు జ్ఞానం, సందేహ నివృత్తి పొందవచ్చును? అంటే
ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొనే గణిత సంఘ ఉపాధ్యాయ సమావేశాలలో. ఓకే, గణిత సంఘ ఉపాధ్యాయ సమావేశాలను ఎప్పుడెప్పుడు నిర్వహించాలి? నెలకొకసారి గణిత సంఘ ఉపాధ్యాయ సమావేశాలను నిర్వహించాలి. పాఠశాల గణిత సంఘ ప్రత్యేక సమావేశాలను ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసుకోవాలి? ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో, ప్రతి విద్యా సంవత్సరం మధ్యలో 2 లేదా 3 సార్లు, ప్రతి విద్యా సంవత్సరం ముగింపులో, పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. గణిత సంఘ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేవారు ఎవరు? పాఠశాలలో అందరు ఉపాధ్యాయులతో సహా ఆసక్తి గల ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, ఆసక్తి గల తల్లిదండ్రులు, పై వారందరూ. దీనికి కరెక్ట్ ఆన్సర్ పై వారందరూ. పాఠశాల గణిత సంఘ ప్రత్యేక సమావేశాల్లో చోటు చేసుకోదగ్గ అంశాలలో ఒకటి కానిది ఏది అన్నారు? మొదటి ఆప్షన్ చూస్తే ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుల గణిత సేవలు, గణితం ప్రయోజనం మొదలైన అంశాలపై ప్రసంగాలు, గణిత శాస్త్రంలోని వివిధ అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థుల సుదీర్ఘ చర్చలు లేదా ప్రసంగాలు, పాఠ్య ప్రణాళిక పాఠ్య గ్రంథాలు మారినప్పుడు ఆయా అంశాలపై అవగాహనకు పునశ్చరణ తరగతులు, క్విజ్, టాలెంట్ పోటీ పరీక్షలు, గణిత ప్రదర్శనలు మొదలైన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు అభినందనలు. అయితే గణిత సంఘ ప్రత్యేక సమావేశాల్లో చోటు చేసుకునేది ఏంటంటే ఉపాధ్యాయుల విద్యార్థుల సుదీర్ఘ చర్చలు ప్రసంగాలు అనేవి ఆ గణిత సంఘ సమావేశాల్లో ఉండవు. గణిత సంఘ కార్యక్రమాల సాఫల్యతకు బులెటిన్ బోర్డు ఎంత అవసరమో తరగతి గది బోధనలో ఇది అంత అవసరమైనది. ఏంటంటే నల్లబల్ల. బులెటిన్ బోర్డు ప్రయోగాల్లో ఒకటి కానిదేది అంటున్నారు? కొన్ని ప్రత్యేక సమస్యలు, ప్రహేళికలు, గూఢ ప్రశ్నలు, గణిత పదకేళి, ప్రత్యామ్నాయ నిరూపణలను ఆకర్షణీయమైన పద్ధతిలో ప్రదర్శించడానికి, అలాగే గణిత శాస్త్రవేత్తల జయంతుల రోజుల్లో ఆ శాస్త్రవేత్తల వివరాలు, కృషి సంక్షిప్తంగాను ఆకర్షణీయంగాను ఒక చార్టుపై అతని ఫోటోతో సహా ప్రదర్శించడానికి, అలాగే గణిత సూక్తులను లేదా గణిత సుభాషితాలను అన్నిటినీ మూకుమ్మడిగా ఒకే రోజు ప్రదర్శించడానికి, పేపర్ కటింగులు, బొమ్మలు, ఫోటోలు, వివిధ రంగుల్లో రాసిన చార్టు ముక్కలను దానిపై ప్రదర్శించడానికి. కరెక్ట్ ఆన్సర్ గణిత సూక్తులను లేదా గణిత సుభాషితాలను అన్నింటినీ మూకుమ్మడిగా ఒకే రోజు ప్రదర్శించడానికి. నెక్స్ట్, అంకెలు అక్షరాలు జ్ఞానానికి 2 నేత్రాలు అనునది ఏమిటి? తమిళ సామెత. అంకెలు అక్షరాలు జ్ఞానానికి 2 నేత్రాలు అనేది తమిళ సామెత. గణిత సత్యాలను గురించి నేను ఆలోచించినంత గాఢంగాను ఎడతెరిపి లేకుండాను ఇతరులు చేసినట్లయితే నేను చేసిన ఆవిష్కరణలను వారు కూడా చేసి ఉండేవారు అని అన్నది ఎవరు అంటే గౌస్. మ్యాజిక్ స్క్వేర్, డ్యాన్స్, లీలావతి రూపకములు ఏమిటి? ఆన్సర్ గణిత ప్రదర్శనలు. ఏ విధంగా సూర్యుడు నక్షత్రాలకు తగిన కాంతితో గ్రహణం పట్టించగలుగుతున్నాడో అదేవిధంగా జ్ఞాని అయిన వాడు సమావేశాల్లో బీజగణిత సమస్యలు ప్రతిపాదించడం ద్వారా, అంతకు మించి వానిని సాధించడం ద్వారా ఇతరుల మేధావుల కీర్తికి గ్రహణం పట్టించగలడు అని వక్కాణించింది ఎవరు? బ్రహ్మగుప్తుడు. ఓకే, థ్యాంక్ యూ.